హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. చాలామంది బుద్ధియో జ్ఞానము లేకుండా మాట్లాడుచుంటారు. యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎందుకు యేసు ప్రభు వస్తలే, ఎందుకు ఆయన రాకడ గురించి ఆలస్యం చేయించున్నాడు, ఎందుకు యేసు ప్రభు వస్తలేడు అని చెప్పేసి అన్యులైన మన క్రైస్తవులైన ఈరోజు మాట్లాడుచున్నారు. ఈరోజు యేసు ప్రభు ఎందుకు వస్తలేడు, ఆయన రాకడకి ఎందుకు ఆయన ఆలస్యం చేయించున్నాడు అంటే ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తాను. దేవుని వాగ్దానం, దేవుని వాక్యంలో నుంచే మనం చదువుదాము. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఓకే, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఓకే, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అన్యులైన క్రైస్తవులైన చాలామంది అంటుంటాడు యేసుప్రభు వస్తలేడు. ఎందుకు వస్తలేడు ఆయన అంటే, ఎందుకు ఆయన వాగ్దానం గురించి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన రాకడ ఆయన ఎందుకు వస్తలేడు అంటే మీకోసం ఈరోజు వస్తలేడు యేసుప్రభు. ఎందుకు తెలుసా? ఈరోజు మీరు పాపమైన జీవితంలో గడుపుతున్నారు, మీరు వ్యభిచారము చేస్తున్నారు, మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అబద్ధాలు ఆడుచున్నారు, ఇంకా రక్షణలోకి రాలేరు, ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేరు. ఒకవేళ మీరు పాపమైన లోకంలో వండుకుంటా ఈ పాపమైన బంధకాలలో మీరు ఉంటే ఈరోజు దేవుని రాకడ వచ్చినట్లయితే మీరు నరకానికి వెళ్తారు. కాబట్టి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈరోజు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడయి ఆయన ఇంకా ఓపిక పట్టుకొని ఉన్నాడంట. నా కుమారుడు మారతాడే. నేను ఈరోజు వెళ్ళినట్లయితే, నా రాకడ ఈరోజు ఉన్నట్లయితే నా కుమారుడు నశించిపోయి నరకానికి వెళ్తాడే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నా కుమారుడు ఎంతో బాధపడతాడని చెప్పేసి అక్కడ యేసుప్రభు బాధపడుతున్నాడండి. ఆయన బాధపడుతున్నాడు కాబట్టి ఆయన ఇంకా ఆలస్యము చేస్తున్నాడు. అందుకని ఆయన ఇంకా వస్తలేడు. ఈరోజు ఆయన వస్తే ఎత్తబడి గుంపులోను ఉండాలని, నువ్వు రక్షణ తీసుకొని ఆ ఎత్తబడి గుంపులో ఉండాలని, పరలోక రాజ్యానికి నువ్వు రావాలని ఈరోజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు యేసుప్రభు వస్తలేడు, ఎందుకు వస్తలేడు యేసుప్రభు? ఆయన వస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన రాకడ లేదు, ఆయన వస్తలేడు. ఎందుకు వస్తలేడు అంటే దీనికోసమే, నీ కోసమే వస్తలేడు ఆయనే. అందుకని ఆయనే ఆలస్యం చేయించున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనొచ్చు. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఆయన ఆలస్యం చేయవాడు కాడు. ఆయన వాగ్దానం, ఆయన ఏదైతే మాట ఇస్తాడో అది నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడు నశింపకూడదని, అందరూ మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలని ఆయన మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. ప్రియులారా, ఈరోజు దేవుని రాకడ, దేవుడు రావచ్చు. ఈరోజు దేవుడు వస్తే నువ్వు ఎత్తబడి గుంపులు ఉంటావు. ఒకసారి ఆలోచించు. ఆయన ఎందుకు ఆయన వాగ్దానం గురించి ఆలోచిస్తున్నాడంటే, ఆలస్యం చేస్తున్నాడంటే నీ కోసము, నా కోసం. ఈరోజు ఆయన వస్తే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా మారు మనసు పొందలేవు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, అందరు రక్షించబడిన తర్వాత రాకడ రాబోతుంది. అందుకని సువార్త అన్ని దగ్గరికి వెళ్ళాలి. సర్వ సృష్టికి సువార్త వెళ్ళాలి. అందరు యేసుప్రభు సువార్త వినాలి. అందరు రక్షణలోకి రావాలి. అప్పుడే యేసుప్రభు వచ్చి ఉంటే, అప్పుడు ఎంతోమంది భక్తులు, మిషనరీలు, పాస్టర్లు, సేవకులు ఎప్పుడో ఎంతోమంది చనిపోయినారండి. ఆ రోజు దేవుని రాకడ వచ్చి ఉంటే, అందరు ఎత్తబడి ఉంటే, ఈరోజు నేను రక్షించబడకపోతుంటే మనం నరకానికి వెళ్ళిపోయాడు. ఆయన మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు అండి. ఆయన వాగ్దానం గురించి నీ కోసం, నా కోసమే ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు, నేను, నా కుటుంబం, మన స్నేహితులు అందరూ రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి ఇటువంటి మాటలు నువ్వు అనుకోకూడదండి. ఆయన నీ కోసం, నా కోసం ఆలస్యం చేస్తున్నాడు. మారు మనసు పొందు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. సర్వ సృష్టికి సువార్త వెళ్ళిన తర్వాత దేవుని అంతము, దేవుని రాకడ ఉంది. సో మేము దేవుని పని చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాము. దేవుని గురించి అనేకమైన ప్రాంతంలోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. సో మా కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్యకి సహాయంగా ఉండండి. ఇంకా ముందుకెళ్ళి ఇంకా దేవుని పనులు ఎంతో చేయాలి. సో ప్రేరేపణ కలిగిన వాళ్ళు మినిస్ట్రీకి సహాయం చేయండి, మీ గుప్పిళ్ళు విప్పండి, సహాయం చేయండి. ఇంకోటి, మీరు ఏది సహాయం చేయకపోతే మా టీంలో జాయిన్ అవ్వండి. లేదా టీంలో కూడా జాయిన్ అవ్వాలని మాకు భయం అవుతుందంటే వెనుక ఉండి మీ గదిలో ఉండి మా కోసం, మా టీం కోసము, నా పరిచర్య కోసము మీరు ప్రార్థన చేస్తారని నమ్మచ్చు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.